జంక్షన్లో జమాఅతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మండుటెండల్లో ఎండ వేడిమికి తట్టుకోలేక అల్లాడుతున్న రహదారిపై వెళ్లే వారికి తమ సేవలు అందించాలని హనుమాన్ జంక్షన్లో జమాఅతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం పలువురు పుర ప్రముఖులు ప్రారంభించారు. హనుమాన్ జంక్షన్లో గత 8 సంవత్సరాలుగా జమాఅతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వేసవిలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని జమాఅతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు షేక్ నజీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు సుంకర సుభాష్ చంద్రబోస్, రైతు నాయకులు లయన్ నండూరి సత్య వెంకటేశ్వర శర్మ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమాన్ జంక్షన్ గ్లోబల్ ప్రెసిడెంట్ లయన్ తాడి రంగారావు, మదీనా సెల్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ అధినేత అబ్దుల్ ఖలీల్, జమాఅతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి కరీముద్దీన్, మజీద్ ఇమాం హఫీజ్ అబోనాజర్, జిల్లా బాధ్యులు షేక్ ఆదం షామ్, అబ్దుల్ అలీం, సత్తారు, మహాసేన సాదిక్, బాషా తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జంక్షన్ శాఖ తరఫు నుండి అందరికీ మా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథులు ముందుగా మా ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ భారతదేశంలో ముఖ్యంగా బ్రాహ్మణయిజం, ముస్లింయిజం, క్రిస్టియానిటిజం అంటే ఈ మూడు ఈ భారతదేశంలో ముఖ్యమైన అంటే ఇంకా ఉండుంటే కానీ ముఖ్యమైన పాత్ర. మేమందరం కూడా ఈ భారతదేశంలో మాకు తెలిసి ఈ ప్రాంతాల్లో అంటే ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి చిన్న చిన్న ఈ పోస్టులు కానీ మీడియాలో కానీ చూసుకుని ఊరికి ఉలిక్కి పడుతున్నటువంటి ఈ ముగ్గురు మిత్రులు కూడా మేము ఇక్కడ అవసరం లేదు, ఈ ప్రాంతాల్లో అసలు చెప్పుకోవసరం లేదు. చిన్నప్పటి నుండి కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ మైకల్లో మీటింగ్లో చెప్పుకునేది కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆవగిందంతా కూడా తేడా లేకోకుండా అన్నదమ్ముల్లాగా ఈ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఎవరి ఆచారాలు వాళ్ళు పాటించుకుంటూ మంచి ఆలోచనతో మంచి స్నేహభావంతో ఈ అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుతున్నాం. అలాంటిది ఈ ప్రాంతంలో జమాఅతే ఇస్లామీ హింద్ మిత్రులు మా నజీర్ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఎప్పటి నుండో ఇక్కడ హనుమాన్ జంక్షన్లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఎందుకంటే సమాజం పట్ల బాధ్యత ఏ విధంగా కావాలనేది ఎన్నో కార్యక్రమాలను పెట్టి ఈ రోజున మండు వేసవి కాలంలో ఒక చల్లని నీరు ఈ ప్రతి ఒక్క అందరికీ అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మా ముస్లిం సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మనం ఎల్లప్పుడూ ఎక్కడా కూడా ఎటువంటి అవాంతరాలు ఎటువంటి ఆలోచనలకి తావివ్వకుండా మనందరం ఇలాగే ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి జమాఅతే ఇస్లాం హిందూ వారికి మానవతా రాష్ట్ర శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి జమాఅతే ఇస్లాం స్థాపించినప్పటి నుంచి కూడా నజీర్ గారి బృందం అంతా కూడా మన హనుమాన్ జంక్షన్లో ముఖ్యంగా సర్వమత సమానత్వానికి కృషి చేస్తున్న వారి ప్రత్యేక అభినందనలు. అన్ని విషయాల్లో కూడా ఈ మధ్య కూడా మహిళా దినోత్సవంలో కూడా మన ముస్లిం మహిళలందరూ వచ్చి మా మానవతలో పార్టిసిపేట్ చేస్తూ చాలా ఆనందించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం కూడా. మరి ఇక్కడ ఉన్నవారు ఈ జమాఅతే ఇస్లాం
మనకు సినిమాల తాతప్ప వాళ్ళ పాట ఉంటుంది, తనకు తాను సుఖపడితే తప్పు కాకుండా తన వారిని సుఖపడితే ధన్యత ఓ నాన్న. మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతరుల మతాలను కూడా గౌరవిస్తూ సర్వమత సమానత్వాన్ని పాటిస్తూ చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం చలివేంద్రం నిర్వహిస్తూ సుమారుగా 35 రోజులు 40 రోజులు పైచిలుపు మరి 2-3 నెలల పాటు కంటిన్యూ చేస్తూ దీన్ని మరి నడుపుతున్నందుకు, అలాగే దీని నిర్వహణకి దోహదం చేసినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళందరూ సహకారంతో మరి చలివేంద్రం నడుపుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మనందరం కూడా అన్ని రకాలైనటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా సమిష్టిగా పాల్గొని మన గ్రామాభివృద్ధికి అందరూ కూడా కృషి చేద్దామని, మీతో పాటు మేము కూడా ఉంటామని తెలియజేస్తూ సెలవు. ముందుగా జమాతే ఇస్లాం సంస్థ వారు చేస్తున్న సేవలను ముందుగా వారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సంస్థ వారందరికీను, అలాగే ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం, ఈ చలివేంద్ర కార్యక్రమం దాదాపు 7-8 ఏళ్ల నుంచి వీరు నిర్వర్తిస్తుండటం చాలా గొప్ప విషయం. నిజంగా ఈరోజు అప్పుడే మార్చి 20కే చాలా వేడిగా ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడు కాస్త మజ్జిగ కడుపులో చల్లగా వెళ్ళేటప్పటికీ ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ఇది నిజంగా చెప్పుకోదగ్గ సేవ, మంచి సేవగా మనం భావిస్తూ, ఇది రూపాయలతో కొలిచేది కాదు. మనిషి దాహార్తిని తీర్చడం అంటే అందులో ఈ ఎండ టైంలో, ఈ వేసవిలో ఈ రకంగా వీరు 7-8 ఏళ్ల నుంచి చక్కటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, ఎక్కువసేపు ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరికీ మరోసారి ధన్యవాదాలు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పరిసర గ్రామ ప్రజలందరికీ, దారికి వెళ్ళే ప్రజలందరి దాహార్తిని తీరుస్తున్న వారికి మరోసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జమాత్ ఇస్లామీ హింద్ హనుమాన్ జంక్షన్ శాఖ తరఫున ఈరోజు చలివేంద్రం ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హనుమాన్ జంక్షన్ ప్రముఖులకు, మిత్రులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అంటే అల్లాహ్ దేవుని శాంతి శుభాలు మనందరిపై కురియుగాక. మిత్రులారా, ఎవరైతే సమాజంలో మానవ సేవ కోసం ఉంటారో వారు సమాజ అభివృద్ధికి తోడ్పడతారు. అదేవిధంగా వారి ద్వారా సమాజంలో శాంతి నెలకొల్పబడుతుంది. తద్వారా సమాజంలో ఉత్తమ సమాజం కూడాను ఏర్పడే అవకాశం ఉంది. దీనికి గల స్ఫూర్తి ఏంటంటే, ఎవరైతే ఖురాన్, అదేవిధంగా మహనీయ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సూచనలు ఏంటంటే, ఎవరైతే మానవులపై దయ చూపుతాడో అల్లాహ్ కూడా వారిపై దయ చూపుతాడని తెలియజేయడం జరిగింది. ఇంకో ప్రత్యేక సందర్భం ఏంటంటే, ఈరోజు మనం ఉపవాసంతో, అంటే రంజాన్ నెల ప్రారంభమయ్యి దాదాపుగా 20 రోజులు కఠోర దీక్ష పాటిస్తూ, వారు స్వతహాగా మంచినీళ్ళు కూడా ముట్టకుండా అన్నపానీయాలకు దూరంగా ఉంటూ కూడాను ప్రజలందరికీ సేవా దృక్పథంతో వారి దాహాన్ని తీర్చడానికి ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఈ కేంద్రం ద్వారా రోజు 40 నుండి 50 కూలింగ్ క్యాన్స్ ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది, మంచినీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తద్వారా సమాజంలో కూడాను ఎవరైతే, అంటే ఒక వ్యక్తికి దాదాపుగా ఎన్నో కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ సమయానికి 2 చుక్కల నీళ్లు ఒకవేళ దొరికినట్లయితే ఆయన ఎంతో ఏమంటారు రిలీఫ్ ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ కూడాను కలిసిమెలిసి ఇక్కడ రావడం అనేది చాలా శుభసూచకంగా నేను భావిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడాను జమాత్ ఇస్లామీ చేపట్టేటటువంటి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కానివ్వండి, ఇతర సామాజిక సంస్కరణ కార్యక్రమాల్లో కూడాను భాగస్వాములు అవుతారని, వీరందరికీ కూడా అవకాశం ఇచ్చినటువంటి బాధ్యతలందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జజాకల్లాహ్. అందరికీ ధన్యవాదాలండి. కార్యక్రమానికి మీడియా మిత్రులకు, జమాత్ సభ్యులకు, కార్యకర్తలకు, సానుభూతి పరులకు అందరికీ చాలా ధన్యవాదాలు.